పూర్వం అయోధ్య అనే పవిత్ర నగరంలో ఇక్ష్వాక వంశానికి చెందిన మహారాజు దశరథుడు పాలించేవాడు. ఆయన ధర్మపరుడు, ప్రజలందరికీ ప్రియమైన రాజు. కాని ఆయనకు ఒక పెద్ద బాధ — సంతానం లేకపోవడం. ఒకరోజు మహర్షి వశిష్ఠుడు సలహా ఇచ్చాడు. రాజా, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని. ఆ యజ్ఞాన్ని మహర్షి ఋష్యశృంగుడు నిర్వహించాడు. యజ్ఞం పూర్తయ్యాక అగ్నిదేవుడు హోమకుండం నుండి ప్రత్యక్షమై బంగారు పాత్రలో నిండిన దివ్యపాయసమిచ్చాడు. అతను చెప్పాడు, ఇది నీ భార్యలకు తినిపించు, నీకు దివ్యమైన 4 కుమారులు పుడతారు అని. దశరథుడు ఆ పాయసం తన 3 రాణులకు పంచిపెట్టాడు. కౌసల్యాదేవికి, కైకేయికి, సుమిత్రాదేవికి. కొన్ని నెలల తరువాత చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం సమయాన శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించి కౌసల్యాగర్భం నుండి శ్రీరాముడిగా జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టారు. ఆ రోజు అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించగా గంధర్వులు సంగీతం వాయించారు. ఋషులు వేదమంత్రాలతో రామజన్మాన్ని సత్కరించారు. రాజమహలమంతా వెలుగులతో మెరిసిపోయింది.